లక్షలాది మంది పెట్టుబడి కోట్లాది పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. నీ మొహం చూసి ఒక్కళ్ళు రారు, ముందు నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోమని చెప్పి నువ్వు అడుగుతున్నావు. గురుగారు నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సయ్యద్ కరీముల్లానండి. ఏం చేస్తారు? నేను మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తానండి. సార్ మరేంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత ఆయన ప్రవేశపెట్టింది ఏంటంటే ఆయన పరిపాలనలో దోచుకోవడం తప్ప ఏదీ లేదు. ఇవాళ ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మద్యం విషయం కానివ్వండి, తర్వాత గుళ్ళని కూడా వదిలిపెట్టలే ఆయన. ప్రతిదీ ఆయన ఫ్రాడ్ చేసి ఉన్నారు. ఆయన మనుషులు కానివ్వండి ఆయన ఫ్రాడ్ చేసి ఉన్నారు. ఆయన అలాగా ప్రపంచం మొత్తం అలాగే చేస్తుందని చెప్పి అనుకోవడం ఆయనది తప్పు. అంటే అసలు మొత్తం ప్రజల గురించి ఆలోచించే తత్వం లేదు. అసలు విదేశాల్లో తిరుగుతున్నారు కానీ ప్రజల గురించి ఏ రోజు కూడా డెవలప్మెంట్ ఆశించి కూడా చేయలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నేను ఉన్నప్పుడే డెవలప్మెంట్ బాగుందని చెప్పి కూడా అంటున్నా ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ఆయన ఉన్నప్పుడు బటన్లు నొక్కడం తప్ప ఆయన ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. పోలవరం మరుగున పడింది, అమరావతి మరుగున పడింది. ఆయన ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇక్కడ ఒక రాజధానికే ధికారం లేదు. 3 రాజధానిలో కనీసం ఎక్కడైనా 3 రాజధానులు అన్న వ్యక్తి ఎక్కడైనా ఒక ఇటుక వేశారా? రాజధానికి శంకుస్థాపన చేసి ఎక్కడైనా ఒక ఇటుక వేశారా? ఎక్కడ వేయలేదు. ఇవాళ అమరావతి రాజధానిలో దగ్గర 10-12 వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇవాళ రాజధాని కూడా ఏంటంటే మళ్ళీ రేపో ఎల్లుండో క్యాబినెట్ ప్రత్యేక సమావేశం పెట్టి ఆ సమావేశంలో అమరావతి రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి శాసనసభ తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ముద్రతో మరి పార్లమెంట్కి పంపిపోతున్నారు. పార్లమెంట్లో బిల్లు కాబోతుంది. మరి అలాంటి అంటే సార్ ఇక్కడ మన రాష్ట్రంలో అంటే మన దేశంలోనే ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడో లేని విధంగా మన రాష్ట్రంలో ఎందుకుంది ఆ విధంగా ఒక బిల్లు తయారు చేయాలి అమరావతి క్యాపిటల్ గురించి అని చెప్పి ఎందుకుంది? అసలు ఎందుకుందంటే మన ఆంధ్రప్రదేశ్ని విభజించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించారు. విభజించిన తర్వాత ఏంటంటే ఆ విభజనలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్ల మూలంగా ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. మరి రాజధానికి ఏంటంటే మనం భవిష్యత్తులో ఎలాంటి తప్పులు లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు భవిష్యత్తులో వచ్చి మళ్ళీ 3 రాజధానులు అంటారని చెప్పి ఇవాళ అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా అంటే కూటమి ప్రభుత్వంతో నిర్ణయించిన అసెంబ్లీలో తీర్మానం చేసుకున్న తర్వాతే మన క్యాబినెట్కి పంపించాలి ఆ బిల్లు అనేది అన్నారు. మరి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆ విషయంలో వస్తారా అంటారా అసెంబ్లీకి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 2014లో ఈ 34,000 35,000 ఎకరాలు చాలవు, ఇంకా కావాలి అమరావతి రాజధాని అని చెప్పి ఓటేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే మాట మార్చారు. మళ్ళీ ఇవాళ ఆయనకు వచ్చిన 11 సీట్లలో ఏ మొహంతో ఆయన వచ్చి రాజధాని అమరావతి కాదని చెప్పి ఏం చెప్పగలుగుతారు? ఆయన ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అధికారంలో లేనప్పుడేమో అదే రాజధాని అమరావతి రాజధాని బాగుంది, ఇంకా 1000 ఎకరాలు కావాలని చెప్పి అన్న వ్యక్తి, అదే అసెంబ్లీ సాక్షిగా అన్న వ్యక్తి ఇవాళ వచ్చేసి మళ్ళీ అధికారంలో రాగానే 3 రాజధానులని మళ్ళీ ఏ మోహంతో చెప్తాడు ఆయన? ఆయనకి 11 సీట్లే ఇచ్చారు. ఎందుకో ఆయన చేసిన మంచి పనులు కనుక ఉంటే ఆయన మళ్ళీ అధికారంలో రావాలి. ఆయన అధికారంలో రాలేదంటే ఆయన ప్రజలకి ఆయన చేసిన పనులు నచ్చలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, మరి అలాగే ఇన్వెస్టర్ని కూడా తీసుకురావడంలో కానివ్వండి ఉన్న వాళ్ళని పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అమర్ రాజా కానివ్వండి, కియా విషయంలో కానివ్వండి, కొన్ని ఇంకా వాటిలో ఆయన దెబ్బకి భయపడి పారిపోయారు. ఇవాళ ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని సందేహాలు ఉన్నమాట వాస్తవమే. రాజధాని కనుక అమరావతి కనుక పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే మాకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము పెట్టుబడులకి ఎలాంటి నష్టం జరగదు అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఇవాళ అడుగు ముందు వేయడానికి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఒకే రాజధాని స్టాండ్ తీసుకున్న మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు కావాలని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ కానీ అప్పుడప్పుడు మాట్లాడుతాను ఇంకా క్యాపిటల్ మేము అమరావతి మీద స్టాండ్ అయ్యామని చెప్పి ఆయన మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడతారు. వైసీపీలో ఇలా డబల్ స్టాండ్ ఎలా ఉండొచ్చు అంటారు? వాళ్ళు ఏంటంటే నిజాలు మాట్లాడరు. ఎప్పుడు వాళ్ళకి నిజాలు పనికిరాడు, వాళ్ళకి అభివృద్ధి పనికిరాదు, నిజాలు పనికిరావు. ఎంతసేపు ఏంటంటే ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారనుకోండి, దాన్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలి అనేది డైవర్షన్ రాజకీయాలే తప్ప నిజాన్ని ఒప్పుకుని
ప్రజల్లోకి వెళ్ళి నేను అది చేశాను, నేను ఇది చేశాను, నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఆయన దగ్గర లేదు. అందుకనే అంటే ఆయన ఏమంటా అంటే 2019లో మళ్ళీ నేనే అంటాడు. 2019 నువ్వు ఒకప్పుడు ఏమన్నావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 175కి 170 నాయే అన్నావు. నీ పరిస్థితి ఏమైంది? అది ఆలోచించుకోవాలి. ముందు అది ఆలోచించుకొని మాట్లాడాలి. మనం మాట్లాడేది నిస్వార్థంగా మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదన్నీ అబద్ధాలే. నువ్వేమన్నావు నిన్న? చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ ఇన్వెస్టర్లు రావట్లేదు, నేను ఉన్నప్పుడే వచ్చినాయి అన్నావు ఒక పక్కన. మళ్ళీ ఏమన్నావు? ఇక్కడ కాదు ఒరిస్సాలోనే ఉంది ఆ కంపెనీ, ఒరిస్సా నుంచి రాలేదన్నావు. నువ్వు తీసుకొచ్చిన కంపెనీ ఒరిస్సాలో ఎలా ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పు నువ్వు. అంటే దానిలో ప్రెస్ మీట్లో కూడా ముఖ్యంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, నేను దావోస్ పర్యటనలో ఉన్నప్పుడే మెటల్ స్టీల్ ప్లాంట్ అతనితో మాట్లాడాను. నేను ఆ రోజు మాట్లాడిన కాబట్టి ఈ రోజు మన రాష్ట్రానికి వచ్చింది, నా వల్ల వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నీ వల్ల వచ్చిన ఫ్యాక్టరీ మరి ఒరిస్సాలో ఉందని నువ్వే మాట్లాడుతున్నావుగా. అది ఎలా సాధ్యమైంది? అంటే ఒక పక్కనేమో నిజాన్ని అబద్ధం చేయాలని, అబద్ధాన్ని నిజం చేయాలి. ఇలాంటి కన్ఫ్యూజన్లు మానుకోవాలి. అబద్ధాలు చెప్పుకోవడం మానుకోండి, నిజాయితీగా ఉండండి. ప్రజలకు నేను సేవ చేస్తాను, మళ్ళీ నాకు అవకాశం కల్పించని చెప్పి ఓట్లు అడగండి. అంతేగాని ఇలా అబద్ధాలు చెప్పడానికి నమ్మడం. ఒకసారి నమ్మారు, నువ్వు పాదయాత్ర చేసావు, నాకు ఒక అవకాశం ఇవ్వమన్నారు. ఆ రోజులో నీ చెల్లి కానీ నీ తల్లి కానీ అందరూ కూడా కుటుంబం ఒకే విధంగా ఉంది. అందరూ అడిగారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి మొహం చూసో, ఇంకోటి చూసో, నువ్వు యువకుడు, నువ్వు పరిపాలన చూడాలనే ఆశతో ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. నేను తీసుకెళ్ళి నేలకేసి కొట్టారు. దాన్ని ఆలోచించుకుని నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, బాగుండిద్ది. నేను అచ్చేయలేదు, ఇచ్చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మొహం బాగోలేదు, నా మొహం బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చూసే ఇవాళ ఇన్వెస్టర్లు వస్తున్నారు, కోట్లాది మంది వస్తున్నారు, లక్షలాది మంది కోట్లాది పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. నీ మొహం చూసి ఒక్కళ్ళు రారు. ముందు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోమని చెప్పి నువ్వు అడుగుతున్నావు. సార్, మరి ఏదైతే ఈరోజు మరి అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు అన్న ఇది కూడా బయటకు వస్తున్న పరిణామం, 263 స్థానాలు పెరుగుతాయని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్లో కూడా అదే విషయం మాట్లాడుతూ, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది, ఆ 263 స్థానాలు మనమే గెలవబోతున్నాము అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్, ఏంటి అసలు ఏం చెప్తారు దాని గురించి? గతంలో 75 ఏ విధంగా 175కి 175 వస్తాయని చెప్పి నువ్వు ఎలా డబ్బా కొట్టుకున్నావో అదే పరిస్థితి నీకు పునరావృతం అయింది. మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకమైన ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటాము. అలాంటిది నువ్వు ప్రతిపక్ష స్థానానికి కోల్పోయే పరిస్థితి నువ్వు సొంతంగా తెచ్చుకుంటున్నావు. అలా కాకుండా ఇప్పటికైనా సరే నేను కొన్ని తప్పులు చేశాను, నా తప్పుల్ని మన్నించండి, నేను మంచి చేస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళు, అప్పుడు బాగుండిద్ది. చేసేవాళ్ళని అబద్ధాలు చెప్పి తిమ్మిని బొమ్మిని చేసి నీ వాళ్ళు కూడా, నీ పార్టీ వాళ్ళు కానివ్వండి, నువ్వు కానివ్వండి, ముందు అబద్ధాలని ముందు మర్చిపోండి. అబద్ధం చెప్పడం మర్చిపోయి నిజాయితీగా పరిపాలన చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ప్రజలు మీకు ఏదైనా అవకాశం కల్పిస్తే చేయవచ్చు. అంతే తప్ప ఇక్కడ ఏం జరగట్లేదు. ఇవాళ మహిళా మతల్లుళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు, గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు, ఇచ్చారు. నువ్వు నీ 5 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకి ₹1 పెంచలేదు, 3,000 రూపాయలు పెన్షను. ఇవాళ 3,000 రూపాయలని 6,000 చేశారు. మరి అలాగే అదే వికలాంగులకి ఇవాళ బస్సు కూడా ఫ్రీ ప్రవేశపెట్టారు. మరి ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నారు. నువ్వు 250 పెంచుకోవడానికి నీ 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వితంతువులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు చూసినా చూడకపోయినా 4,000 రూపాయలు తీసుకొని హాయిగా బతుకుతున్న వాళ్ళు సంతోషంగా. ఇవన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి, కనపడలేదా నీ కళ్ళకి అని చెప్పి మేము అడుగుతున్నాం.